మహాపరిశుద్ధుడ మహాగండానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ బిడ్డలతో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయంకే నీకు వందనాలు దేవా. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, మా ఆత్మలను బలపరచండి ప్రభా. ఏ విధంగా మేము నడుచుకోవాలో, ఏ విధంగా నీ సన్నిధిలో మేము ప్రవర్తించాలో మాకు నేర్పించండి దేవా తండ్రి. భయభక్తులతో నీ సన్నిధిలో మేము కూర్చుని ప్రభా నీ వాక్యాన్ని వినడానికి వినగలిగే చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. ప్రతి ఒక్క అంధకార క్రియలు యేసుక్రీస్తు నామంలో లయము చేస్తూ నీ గొప్ప విడుదల దయచేసిన ఆయన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసయ్య పేట వేడుకుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మరి క్రిస్మస్ దినంలో మనం చాలా సార్లు అందరి గురించి వింటాం. మరియ గురించి వింటాం, యేసేపు గురించి వింటాం, జ్ఞానుల గురించి వింటాం, ఇలా గొల్లల గురించి అందరి గురించి వింటాం కదా. అయితే ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, జ్ఞానులు ఏ విధంగా నడిచారు, వారు జ్ఞానులుగా ఎందుకు పిలువబడ్డారు. మనందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది. ఎవరు కూడా మనల్ని తెలివి తక్కువ వారిగా చూడాలని ఎవ్వరు కూడా ఆశపడరు. అందరూ కూడా దే వాంట్ టు ప్రూవ్ వీఆర్ క్లెవర్ అని చూపించుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు కదా. ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటారు, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, లేకపోతే నాకు మంచి చదువు ఉంది అని చాలాసార్లు దే వాంట్ ప్రొజెక్ట్ తెలివి, అంటే వాళ్ళ తెలివితేటలు ప్రొజెక్ట్ చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోక జ్ఞానం అంటే దేవుని దృష్టికి ఎలాంటిదండి, వెర్రితనము అంటున్నాడు. ఏమంటున్నాడు, ఈ లోకంలో ఎంత చదువు చదివినా, ఎంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నా అది దేవుని దృష్టిలో ఎలాంటిదంట, వెర్రితనం అంటున్నాడు దేవుడు. మరి ఆ వెర్రితనముతో మనం పోల్చబడదామా, లేకపోతే పైనుండి వచ్చే ఆ జ్ఞానాన్ని పొందుకుని ఈ జ్ఞానులుగా ఎలా ఎందుకు పిలువబడ్డారో అది గ్రహించి మన జీవితాలు కూడా జ్ఞానవంతంగా చేసుకుందామా. మరి క్రిస్మస్లు మన జీవితాల్లో అనేకమైనవి వస్తున్నాయి. వయసులు పెరుగుతున్నప్పుడు కూడా కొలది మన వయసుతో పాటు క్రిస్మస్లు కూడా మనం అనేక సంవత్సరాలు జరుపుకుంటూ ఉన్నాం, మంచిదే. కానీ ఈ క్రిస్మస్ లో నిజమైన జ్ఞానము పొందుకుని, యేసు ప్రభువారు ఇచ్చే ఆ పైనుండి వచ్చే ఆ జ్ఞానాన్ని పొందుకుని రాబోయే దినాల్లో జ్ఞానవంతుడుగా మనందరి జీవితాల్లో ఉండాలని దేవుని యొక్క చిత్తమైంది. కాబట్టి ఈ యొక్క జ్ఞానులను మనం చూసుకున్నట్లయితే, ఈ జ్ఞానుల గురించి ఎక్కడ రాయబడి ఉందండి, మరి సువార్తలో రాయబడి ఉంది. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. ఎవరైనా చదివి వినిపిస్తారా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు, అదేవిధంగా 2వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. రాజైన హేరోదు జన్మలయందు యూదా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పేది. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడి, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు నక్షత్రమును చూసి అత్యానందపరుచునై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను నింపి బంగారమును, సాంబ్రాణిని, బోనమును కానుకలుగా ఆయనకు సమర్పించి, తరువాత హేరోదు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుడి చేత బోధింపబడిన వారై వారు మరియొక్క మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళింది. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. మరి ఇక్కడ ఈ వచనాల్లో జ్ఞానులు ఏ విధంగా వచ్చారు, వారు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించారు, ఏ విధంగా తన మార్గాన్ని మార్చుకుని వెళ్ళిపోయారో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా జ్ఞానులు అన్నప్పుడు మన ఈ లోకపరంగా మనం చూసుకున్నప్పుడు జ్ఞానం గలవారు ఎవరైనా కూడా ఏమనుకుంటారండి, అందరూ తమ దగ్గరికే రావాలని ఆశపడతారు కదా. అందరూ మా దగ్గరికే రావాలి, మా జ్ఞానాన్ని అందరూ కొనియాడాలి అనుకుంటారు. కానీ ఈ జ్ఞానులు ఏం చేశారు, వారి జ్ఞానాన్ని పక్కన పెట్టి జీవాధిపతి అయిన యేసయ్యను వెతకడానికి ఆ యొక్క తూర్పు దేశం నుండి బయలుదేరినట్టుగా చూస్తున్నాం. వీరికి జ్ఞానం ఉంది. మరి యొక్క ఆ యేసుప్రభువు వారు పుట్టక ముందు వరకునంట పాత నిబంధన భక్తులందరూ కూడా వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని, రక్షకుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎప్పుడు పుడతాడా, మాకు మెస్సయ్య ఎప్పుడు వస్తాడా, మమ్మల్ని
రక్షించేవాడు ఎప్పుడు మాకు జన్మిస్తాడా అని ఎంతో మంది ప్రవక్తలు కనిపెట్టుకుని వేచి ఉన్నట్టుగా మరి చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. సో ఈ జ్ఞానులు కూడా ప్రతి ఒక్క దాన్ని నిశ్చితంగా పరిశోధిస్తూ ఎప్పుడు పుడతాడు, రక్షకుడు ఎప్పుడు పుడతాడు, యూదుల రాజుగా ఎప్పుడు జన్మిస్తాడు అని వాళ్ళు కనిపెట్టుకుంటున్న సమయంలో వారికి ఏం కనపడిందంట, ఒక నక్షత్రాన్ని చూశారు. ఎప్పుడైతే యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించారో వెంటనే ఏమొచ్చిందండి, ఆకాశంలో ఆయనకు సూచనగా ఒక నక్షత్రము కనబడింది. ఆ నక్షత్రమే వారికి దారిని చూపించింది. ఇక్కడ మొట్టమొదటిగా జ్ఞానులు చేసిన పని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏం చేశారంట, దే ఆర్ విల్ఫుల్లీ ఆ దేవుణ్ణి వెంబడించారంట. అంటే సంపూర్ణంగా దేవుణ్ణి ఎలా వెతికారంటే, ఆ దేవుని మేము కనుగొనాలి, ఆ జీవాధిపతిని మేము కనుగొనాలి, ఆ రక్షకుని మేము చూడాలి అని ఎంతో శ్రద్ధతో వారు దేవుణ్ణి వెతికినట్టుగా చూస్తున్నాం కదా. చాలాసార్లు మన జీవితంలో మనం ఏం వెతుకుతామంటే ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు వెతుకుతాం, లేకపోతే ఈ లోకంలో ధనధాన్యాలు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం, ఈ లోకంలో గొప్ప చదువు చదవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు కీర్తన గ్రంథంలో, దేవుని వెతుకువారు కలరేమో అని ఏం చేస్తున్నాడంట, దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడంట. దేవుణ్ణి వెతుకువారు కలరేమో కదా. దేవుడు ఎంత హోల్ హార్టెడ్ గా దేవుడు ఎంత ఆశపడుతున్నాడంటే, అయ్యో నన్ను వెతికే వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా, నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొంటారని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో ఆయన కనబడతాడంట. ఎవరైతే ఆయన శ్రద్ధతో భయభక్తులతో ఆయన మనం ఇప్పుడు ఏదైనా వస్తువు పోయిందనుకోండి, ఒక బంగారపు కమ్మె పోయిందనుకో, ఎట్లా వెతుకుతాం మనం, చాలా శ్రద్ధగా మొత్తం అన్ని దులిపేసి ఆ మూలన పడిందా ఈ మూలన పడిందా ఎంతో అది దొరికే వరకు మనం ప్రయాసపడుతూనే ఉంటాం కదా. అలాగే దేవుణ్ణి కూడా మనం ఎలా చేయాలంట, శ్రద్ధగా వెతకాలి. ఏదో పైపైన వెతికేసి పైపైన వదిలేసి వచ్చేసిందిలే అయిపోయిందిలే అనుకోవడం కాదండి. దేవుణ్ణి శ్రద్ధగా వెతికినప్పుడు, ఆ నిజమైన ఆరాధనతో మనం దేవుణ్ణి వెతికినప్పుడు తప్పకుండా ఆయన మనము కలుసుకోవడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా ఈ జ్ఞానులు చేసిన పని ఏంటంటే, వారు శ్రద్ధగా దేవుణ్ణి వెతికారు. ఈ లోకమైన వారికి మంచి పొజిషన్స్ ఉన్నాయండి, వారికి మంచి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, వారికి దేవుని వెతకవలసిన పని లేదు. కానీ వారికి తెలుసు ఆ జ్ఞానం అంతా ఒక రోజు నాశనం అయిపోతుంది. మా గనక రక్షకుడు పుట్టకపోతే, మేము కనుక రక్షకుని చూడకపోతే మా జీవితం వ్యర్థమైపోతుందని చెప్పి వాటన్నిటినీ పక్కన పెట్టి ఎంతో శ్రద్ధగా వారు వెతుక్కుంటూ వెళ్ళారు. అందుకే వారు దేవుణ్ణి చూడగలిగారు. మనము కూడా ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం, నిజంగా దేవుణ్ణి వెతుకుతున్నామా, లేకపోతే ఈ లోకపరమైన వాటి మీదే, ఈ లోక ఆశల కొరకే, ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి, లేకపోతే ఏం చదవాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి, దీని కొరకు ప్రయాసపడుతున్నామా, లేకపోతే పరసంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నామా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అందుకనే సొలొమోన్ అంటాడు కదా ప్రసంగి గ్రంథంలో, సొలొమోన్కి ఏమైనా తక్కువ ఉందండి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మరి భార్యలను ఇచ్చాడు, అందరినీ ఇచ్చాడు, చాలా ధనవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు, మంచి జ్ఞానం కలిగిన వాడు. అన్నీ ఉన్నప్పటికీ కూడా అతను అంటాడు, ఇవన్నీ నేను చూశాను, నేను అన్నీ అనుభవించాను, కానీ ఏది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. లాస్ట్కి అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే మానవ కోటికి విధి అంటాడు. అంటే దేవుని తెలుసుకోవడమే, దేవుని కలిగి ఉండడమే అది మానవ జీవితానికి గొప్ప ధనము, అంతకంటే మించినది ఏది కూడా లేదు. మరి అంత గొప్ప సొలొమోన్ రాజు అన్ని సంపాదించుకుని కూడా దేవుణ్ణి కలిగి ఉండకపోతే సమస్తము వ్యర్థం అంటాడు. ఎంత సంపాదించుకున్నా, ఎంత మంచి చదివినా, ఎంత మంచి బిల్డింగ్స్ లో ఉన్నా, ఎంత మంచి కార్లు కొనుక్కున్నా సమస్తము వ్యర్థమే. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ దట్. ఓన్లీ మన సాటిస్ఫాక్షన్ దేంట్లో ఉంటుందండి, నిజమైన ఆనందము, నిజమైన సంతోషము కేవలం దేవునిలో మాత్రమే ఉంటుందండి. అది అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మరి పైకి మనం ఏదో చేసేసి దేవుల్లో నేను ఆనందిస్తున్నానంటే కాదు. నిజమైన ఆనందం ఎప్పుడైనా ప్రతి క్రైస్తవుడు క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో తెలుసా, ప్రతిరోజు మనం దేవుల్లో ఆనందించినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అండి. ఏదో డిసెంబర్ 25 రోజునే మనం క్రిస్మస్ చేసుకుంటేనే, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటేనే అది క్రిస్మస్ కాదు. నిజంగా ప్రతిరోజు ఆయన మనం అనుభవిస్తున్నప్పుడు, ప్రతిరోజు ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆయనతో మనం నడుస్తున్నప్పుడే అది నిజమైన క్రిస్మస్. ఆ జీవాన్ని మనం పొందుకోవాలి. మరి జ్ఞానులు ఏం చేశారు, వెతికి దేవుణ్ణి కనుగొన్నారు. దేవుణ్ణి కనుగొంటే మనకు కలిగే కొన్ని విషయాలు మనం జ్ఞానం చేసుకుందాం. ఒకవేళ దేవుడిని కనుక మనం కనుగొంటే మన జీవితంలో కలిగే కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, యేసుప్రభు వారు అంటారు, యోహాను గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన ఏమంటాడు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటాడు.
నేనే జీవాహారము, నేనే. అది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఉంటుంది చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటాడు. అంటే మీ జీవానికి ఆహారం ఇచ్చేవాడిని నేనే. మనం అనుకుంటాం, అయ్యో జీవాన ఆహారం అంటే మనకు దేవుడు ఆహారం ఇస్తాడేమో, లేకపోతే మన దేవుడు మనకు దప్పికను తీరుస్తాడేమో. కాదండి. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలా సంచరిస్తున్నాడు మన మధ్యలో అంటే ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. ఆర్ వి సీయింగ్ గాడ్ నా? మనం ఎవరైనా దేవుని ఇక్కడ చూస్తున్నామా? ఎవరూ చూడట్లేదు. కానీ ఆయన ప్రెజెన్స్ ను మనం అనుభవిస్తున్నాం. ఎట్లా అనుభవిస్తున్నాం? ఆత్మలో దేవుడు సంచారము చేస్తున్నాడు మన మధ్యలో. ఆత్మలో మన అందరినీ కనెక్ట్ చేస్తున్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఆ ఆత్మలో ఎప్పుడైతే దేవుడు, అంటే మనం ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతామో, దేవుడు ఎప్పుడు కూడా ఆత్మతో కనెక్షన్ ఉంటుందండి, మన ఆత్మకి దేవుని ఆత్మకి. అందుకనే అంతరంగమే మనకు ముఖ్యము గాని పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. సో దేవుడు ఎప్పుడు కూడా ఆత్మతో కనెక్టెడ్ ఉంటాడు. ఆత్మనే బాగు చేయాలనుకుంటాడు. ఆత్మలో కపటాన్ని తీసివేయాలనుకుంటాడు. ఆత్మలో ఫలింపును తీసుకురావాలని దేవుని యొక్క ఆశయం ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, జీవాహారము నేనే కదా. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు. ఏమన్నాడండి? నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును కూడా ఆకలి కొనడు. అది ఈ లోకము తీర్చే ఆకలి కాదండి, మన శారీరక కోరికలు తీర్చే ఆకలి కాదండి. జీవము కలిగి ఆ ఆత్మను ఎప్పుడైతే నింపుకుంటామో, ఆ ఆత్మ ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటుందో, అది ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంట, జీవము అది పైకి ఉబికి పొల్లి పారే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఆ యొక్క బెడ్ ఆఫ్ లైఫ్ అంటే జీవాహారం నేనే. అందుకనే సమరయ స్త్రీ కూడా ఆ దాహానికి మరి నీళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారండి, నేనే ఆ యొక్క నీళ్లు తాగవాడు ఎన్నటికీ కూడా దప్పిగొనడు అంటాడు. ఆ నీళ్లు తాగవాడు ఎన్నటికీ కూడా దప్పిగొనడు. అంటే దేవుడిచ్చే ఆ యొక్క జీవ జలాలు గాని జీవాహారము గాని వాటిని ఎప్పుడైతే మనం భుజిస్తామో, మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా, మనకు అనారోగ్యం వచ్చినా, మనకు ఆస్తులు లేకపోయినా, మనకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, దేవుని కలిగి ఉంటే, దేవుని గనక మన హృదయంలో కలిగి ఉంటే, అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన ఆనందం అండి. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి సంతోషము. వస్తువుల ద్వారా, మన యొక్క పలుకుబడి ద్వారా, మనకు పేరు ప్రతిష్ఠల ద్వారా ఇవన్నీ మనకు రావు. కానీ కేవలం యేసయ్యని, ఇఫ్ యు హ్యావ్ జీసస్ ఇన్ అవర్ హార్ట్, మన హృదయంలో గనక ఆయన నిండు మనసుతో గనక మనం కలిగి ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్. మనం కొత్త బట్టలు కొనుక్కోలేదని, అయ్యో పిండి వంటలు వండుకోలేదని, లేకపోతే నేను అది చేయలేదు ఇది చేయలేదని బాధ ఉండదండి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా యేసయ్య నాతో ఉన్నాడు. కాబట్టి నాకు ఎటువంటి లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఆయన నాతో ఉంటే చాలు, నేను ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తానని చెప్తాం. కాబట్టి రేపు మొదటిగా ఆయన ఏమంటాడు, నేనే అంటాడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటాడు. అంటే నేనే, ఆయన మాత్రమే చేయగలడు. మరి రెండోది కానీ చూసుకున్నట్లయితే ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు. అందుకనే యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంటుంది, ఏమంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏమన్నాడండి? నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకం అంతా ఎలా ఉంది? చీకటిమయం అయిపోయింది. ఈ లోకం అంతా ఎలా ఉంది? చీకట్లో జీవిస్తున్నారు. ఆ చీకట్లో జీవిస్తున్న బ్రతుకులకి ఏం కావాలండి? వెలుగు కావాలి కదా. ఆ వెలుగు ఎవరిస్తారంటున్నాడు? యేసు ప్రభువు వారు ఇస్తానంటున్నాడు. నేనే వెలుగును, నేనే వెలుగును, మీ యొక్క చీకటిని పారద్రోలగల శక్తి నా వెలుగులో ఉంది అని యేసయ్య అంటున్నాడు. కాబట్టి చాలా మంది చీకటిని ప్రేమిస్తారు కానీ వెలుగుని ప్రేమించరు కదా. చాలాసార్లు ఒక ఇద్దరు స్నేహితులంట ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళారంట. రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్లో వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఆ ఈగలు వస్తాయి కదా, ఆ లైట్కి ఈగలు వస్తున్నాయంట, ఆ ఈగలు దోమలు వస్తున్నాయంట. అయితే వీళ్ళు అనుకున్నారంట, అరే లైట్ వేసినందుకు ఆ ఈగలు దోమలు వస్తున్నాయి కదా, మనం లైట్ ఆఫ్ చేసేద్దాం, లైట్ ఆఫ్ చేసేసి మంచిగా బిర్యానీ తినేద్దాం అనుకుని మంచిగా వాళ్ళు ఏం చేస్తారంట, ఈగలు దోమలు వస్తున్నాయని ఆ లైట్ ఆఫ్ చేసేసి మా బిర్యానీ అంతా తినేసి మంచిగా ఇంటికి వెళ్ళేటప్పటికి ఫుల్ కడుపు నొప్పి వచ్చేసిందంట. మంచి అంటే వాళ్ళ యొక్క ఆహారంలో వాళ్ళు ఏం తినేశారు, ఆ ఈగల్ని దోమలు కూడా తినేసేటప్పటికి వాళ్ళు స్టమక్ అంతా అప్సెట్ అయిపోయింది. అంటే చీకటిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు కదా. వెలుగున్నప్పుడు దేవుడు అందుకనే అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని వెలుగు మనలో ప్రకాశిస్తుందో, ఎప్పుడైతే దేవుని వెలుగు మన ముఖాల మీద ప్రకాశింపచేస్తుందో, మనలో ఉన్న చీకటి పారద్రోలు పడుతుంది. మనలో మనం ఏ అంధకారంలో బ్రతుకుతున్నామో ఆ అంధకారము తొలగిపోతుందండి. అందుకనే యేసు ప్రభువు వారు మన
మీద వెలుగు ఉదయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే మనం ఆయన మన జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తామో, తప్పకుండా మన యొక్క చీకటిని పారద్రోలి ఆయన వెలుగును మనలో నింపుతాడు. మరి మూడవదిగా చూసుకున్నట్లయితే ఆయన అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. ఏమంటాడండి? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని కదా. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల్ని నాశనం అయిపోవాలని చేస్తాడా? ఆయన ఎప్పుడు కూడా నాశనం కావాలని కోరుకోడు. ఆయన ఏం చేస్తాడు? గొర్రెల్ని మంచి త్రోవలో నడిపిస్తాడు కదా. ఒకవేళ గొర్రె దారి తప్పిపోతున్నా తన దుడ్డికర్ర దండంతో దాని దారికి తెచ్చుకుని సహా దాన్ని ఏం చేస్తాడంట? మంచి మార్గంలో నడిపిస్తాడు. అటువంటి మంచి కాపరిని నువ్వు నేను కలిగి ఉన్నామా? ఆ మంచి కాపరి ఎలాంటి కాపరి అంటే నీ మీద ఏగో కూడా వాళ్ళనివ్వకుండా కాపాడే కాపరి, ఏ దుష్టుడు కూడా నిన్ను తాకనివ్వకుండా కాపాడే కాపరిని మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప కాపరిని కలిగి ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ దినాల్లో మనం భయపడవలసిన అవసరం లేదు. మరి అదే విధంగా ఆయన అంటాడు ఆ యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో, ఐ యామ్ ద డోర్, నేనే ద్వారమును అంటాడు. ఏమంటాడండి? నేనే ద్వారమును కదా. చాలా మంది అన్ని రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. ఎక్కడ అన్ని రోడ్స్ కలిపినా కూడా ఆ రోమ్లోకి చేరతాయి అంటారు. అంటే ఈ క్రైస్తవ మతం కూడా అన్ని మతాల్లాగా అది కూడా ఒక మతమేనండి అంటారు. లేదండి, యేసు ప్రభువారు మాత్రమే, ఆయన మాత్రమే మార్గమై ఉన్నారు, ఆయన మాత్రమే ద్వారమై ఉన్నారు. ఆయన ద్వారా తప్ప మనం పరలోకానికి చేరలేము, ఆయన ద్వారా తప్ప తండ్రిని మనం కలుసుకోలేము. కాబట్టి యేసు ప్రభువారే ద్వారమై ఉన్నారు గనక ఆయన మనం చేరుకోవాలి. మరి ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్ అంటాడు. ఏమంటాడండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఏం చెప్పారు యేసు ప్రభువారు? నేనే 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 అంటే ఐ యామ్ దట్ ఐ యామ్ కదా. నేనే నేనే అంటున్నాడు. ఎందుకు 10 సార్లు అంటున్నాడంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే మన సృజించిన వాడు, ఆయన ఒక్కడే ఆది సంభూతుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము కదా. చాలా మంది పూర్వీకులు ఒక శ్లోకం పాడేవారంట. ఏమని? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. ఎందుకు ఆ మాట మాట్లాడతారు తెలుసా? అసతోమ సద్గమయ అంటే నేను అబద్ధంలో జీవిస్తున్నాను, నన్ను సత్యం వైపు నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ అంటే నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగును చూపించు. నృత్యోమ అమృతంగమయ అంటే నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, నాకు జీవమును, నాకు లైఫ్ను దయచేయి అని యొక్క మత గ్రంథాల్లో ఉంటే వాటన్నిటికీ యేసు ప్రభువారు ఒకే మాటలో సమాధానం చెప్పారండి. ఐ యామ్ దట్ ఐ యామ్, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని వాటన్నిటికీ కూడా ఆ దేవుడు సమాధానం చెప్పినట్టుగా చూస్తున్నాం కదా. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. మరి ఆయన తప్ప నీ జీవితంలో, నా జీవితంలో ఇంకెవ్వరు ఉన్నప్పటికీ కూడా మనం ఆ నిత్య జీవాన్ని మనం చేరుకోలేము. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే, ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరాలంటే యేసు ప్రభువారు తప్ప ఇంకొక మార్గము లేదండి. మరి చివరిగా అంటాడు 15వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఏమంటున్నాడండి? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమని అంటున్నాడు కదా. ఎంత గొప్ప మాట అంటే యేసు ప్రభువారిని గనక మన జీవితంలో ఆయన నిజమైన ద్రాక్షావల్లి. కేవలం మనం ఎలాంటి వారమంటే తీగలం మాత్రమే. ఒకసారి ఆలోచించండి, తీగలు చెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటాయండి? తీగలు ఏమైనా పని చేస్తాయా? తీగలు పని చేస్తాయా? ఆ కాండం పని చేస్తుందా? కాండమే పనిచేస్తుంది కదా. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు? నేనే ఆ యొక్క ద్రాక్షవల్లిని, నేనే ఆ తీగ, నేనే, నా యందు మీరు నిలిచి ఉండండి అంటే మనం కేవలం జస్ట్ దాంట్లో అతుక్కుబడి ఉండాలంతే. జీవాన్ని అంతా ఎవరు ప్రవహింపచేస్తారంట? దేవుడు మాత్రమే ప్రవహింపచేస్తాడు. కానీ మనం ఆ జీవంలో నిలిచి ఉండకుండా ఇటు అటు తొలగిపోతున్నాం గనకే మన జీవితాల్లో నిజమైన ఫలాలు మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఒకవేళ యేసు ప్రభువారిని గనక నువ్వు గనక వెంబడిస్తే, యేసు ప్రభువారిని గనక నువ్వు శ్రద్ధగా వెతికితే మనకు కలిగే లాభం ఏంటి? మొదటిగా ఏం చెప్పాను? నేను జీవాహారము నేనే అంటున్నాడు. రెండవదిగా నేను వెలుగై ఉన్నాను లోకానికి అంటున్నాడు. మూడవదిగా నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నాలుగవదిగా
నాలుగవదిగా నేను ద్వారమునై ఉన్నాను అంటున్నాడు. ఐదవదిగా నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అంటున్నాడు. ఆరవదిగా నేను నిజమైన ద్రాక్ష బలిని అంటున్నాడు. ఇన్ని లాభాలు ఉన్నాయండి. ఒకవేళ యేసయ్యను గనక నువ్వు శ్రద్ధగా వెతికిన ఎడల ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరుతాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో ఫలభరితం అవుతాయి. ఈ జ్ఞానులు ఇవన్నీ తెలుసుకున్నారు గనకే యేసయ్యను శ్రద్ధగా వెతికారు. యేసయ్యను ఎంతో కష్టతరమైన ప్రయాణాన్ని వారు చేయగలిగారు. కాబట్టి మన జీవితాల్లో యేసయ్య ఈ సంవత్సరం దేవుడు చూస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు అయ్యి వెతికావేమో, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడ్డవేమో, ఒకవేళ ఆస్తులు పెంచుకోవాలని ప్రయాసపడ్డావేమో, నీ పేరు పలుకుబడుల కోసం ప్రయాసపడ్డావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నువ్వు నన్ను వెతికావా, శ్రద్ధగా నన్ను వెతికావా, ఎంత శ్రద్ధగా వెతుకో. ఒకవేళ శ్రద్ధగా వెతికి ఉంటే ఈ రోజు నువ్వు నిరాశలో ఉండవు. ఈ శ్రద్ధగా వెతికి ఉంటే నీ రోజు కృంగుదల్లో ఉండవు. ఒకవేళ నువ్వు శ్రద్ధగా వెతికి ఉంటే నీలో ఈ బలహీనత ఉండేది కాదు. కానీ నువ్వు శ్రద్ధగా వెతకనందుకే ఈ రోజు వెనకంజ వెళ్ళిపోతున్నావు. ఈ రోజు దేవుని శ్రద్ధగా వెతకనందుకే నీ జీవితంలో కొదువును చూస్తున్నావు. ఈ రోజు దేవుని శ్రద్ధగా వెతకనందుకే నీ జీవితంలో లోటును చూస్తున్నావు. దేవుడు అంటున్న ప్రశ్న, ఈ రోజుకైనా దేవుని శ్రద్ధగా వెతుకుతావా? ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నన్ను శ్రద్ధగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎవరైతే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను వెతుకుతారో వారికి నేను కనబడతాను అంటున్నాడండి. ఎవరికి అటువంటి ఆశ ఉంది? నేను యేసయ్యను చూడాలి, నా జీవాధిపతిని నేను కలుసుకోవాలి, నా యేసయ్యతో నేను మాట్లాడాలి అని ఎంతమందికి ఆశ ఉంది? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా జ్ఞానులు చేసిన పని ఏంటండి? వారు శ్రద్ధగా ఆ ప్రయాణాన్ని సాగించారు. రెండవదిగా చూసుకున్నట్లయితే వారు హోల్ హార్టెడ్ గా సాక్రిఫైస్ చేశారంటండి. ఏంటి జ్ఞానులు చేసిన పని ఏంటి? వాళ్ళు హోల్ హార్టెడ్ గా సాక్రిఫైస్ చేశారు. ఏం సాక్రిఫైస్ చేశారు? వారు జ్ఞానులు కదా, వారికి పనిపాట లేదులే, ఏం ఖాళీగా ఉన్నారు, అందుకనే యేసయ్యను వెతకడానికి వెళ్ళారు అనుకుంటే తప్పండి. జ్ఞానులు అన్నవారు ఎక్కడుంటారు చెప్పండి? ఎప్పుడైనా కూడా జ్ఞానులు ఎక్కడుంటారు? ఇప్పుడు మనకి బాగా జ్ఞానం ఉంది, బాగా తెలివి ఉంది అనుకో, మనల్ని ఎక్కడ పెట్టుకుంటారు? మంచి మంచి పొజిషన్ లో పెడతారు. ఒక CEO, ఒక కంపెనీకి ఒక CEO లాగో, లేకపోతే ఒక ప్రధానమంత్రికి ఒక సలహాదారు లాగో, అలా మంచి పొజిషన్ లో ఉంటాం. ఎవరిని పెట్టుకుంటారు? మంచి జ్ఞానం కలిగిన వారిని, తెలివి గల వారిని పెట్టుకుంటారు కదా. మరి అదే విధంగా ఈ జ్ఞానులకు కూడా వారి యొక్క దేశంలో ఒక ప్రాధాన్యత ఉంది. వారికి కూడా మంచి పదవులు ఉన్నాయి, వారికి కూడా మంచి పోస్టులు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కూడా వారు సాక్రిఫైస్ చేసి నా యేసయ్యను నేను చూడాలి, నా జీవాధిపతిని నేను చూడాలి అని వాళ్ళు ఏం చేశారంట? వారి యొక్క పొజిషన్స్ ని వారు సాక్రిఫైస్ చేశారు. అంతేకాకుండా రెండోదిగా వారు సాక్రిఫైస్ చేసింది ఏంటి? వారి యొక్క సమయాన్ని సాక్రిఫైస్ చేశారండి. ఏం సాక్రిఫైస్ చేశారు? వారి యొక్క సమయాన్ని వారు సాక్రిఫైస్ చేశారు. మూడవదిగా వారి యొక్క ఫ్యామిలీస్ ని వారు సాక్రిఫైస్ చేశారు కదా. మరి అంత దూరం వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంచుమించు తూర్పు దేశం నుండి ఆ బెత్లెహేము గ్రామానికి రావడానికి 2 సంవత్సరాలు పట్టిందంటండి. ఎన్ని సంవత్సరాలు? మనకు చాలాసార్లు నేటివిటీలో మనం చూస్తాం కదా, గొల్లలు రాగానే వెంటనే జ్ఞానులు వచ్చేస్తారు కదా, వెంటనే ఆ నేటివిటీలో ఆ స్టోరీ మనం చూసేస్తాం. కానీ యాక్చువల్గా జ్ఞానులు యేసయ్యను చూడడానికి పట్టిన సమయం 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఆ తూర్పు దేశం నుండి ఆ యొక్క బెత్లెహేము గ్రామానికి రావడానికి 2 సంవత్సరాలు టైం పట్టింది. ఆ 2 సంవత్సరాలు వారి సమయాన్ని వెచ్చించారు, వారి పొజిషన్స్ ని విడిచిపెట్టారు, వారి ఫ్యామిలీస్ ని విడిచిపెట్టారు, ఎంతో సాక్రిఫైస్ చేసి దేవుని వెతికారండి. మన జీవితంలో సాక్రిఫైస్ అంటే అమ్మో వద్దులే బాబాయ్, ఉద్యోగాలు మానేయాలా, వద్దొద్దు, కష్టం, చాలా కష్టం, ఎలా ఫ్యామిలీ నడుస్తుంది, లేకపోతే ఇగో నా సమయాన్ని వెచ్చించాలా, చాలా కష్టం, సమయం ఎంత, నేను సమయము టీవీ చూడడానికి ఉపయోగిస్తాను, లేకపోతే నా సెల్ ఫోన్ చూడడానికి ఉపయోగిస్తాను, లేకపోతే పలానా ముచ్చట్లు మాట్లాడడానికి ఉపయోగిస్తాను, వీటన్నిటికీ ఉపయోగిస్తాను. కానీ దేవుని చూడడానికైతే, దేవుని వెతకడానికైతే నేను నా సమయాన్ని ఉపయోగించనండి అని చాలాసార్లు సమయాన్ని వృధా చేస్తున్నామేమో. ఈ యొక్క జ్ఞానులుగా వారు ఎందుకు పిలువబడ్డారంటే వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, ఉత్తమమైన దాన్ని వెతకడానికి పరిగెత్తారు. మన జీవితంలో ఈ లౌకికపరమైన దాన్ని వెతికే మనం కృంగిపోతున్నాం. దేవుని గనక వెతికినట్లయితే ఈ యొక్క జ్ఞానులు వారి ప్రయాసను, వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క చదువును, వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క పొజిషన్స్ ని, వారి యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి ఎంతో సాక్రిఫిషియల్ ఆ యొక్క జర్నీ. ఎంత కష్టమంటే ఇప్పుడులాగా మనలాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లేవండి ఆ రోజుల్లో. ఇప్పుడులాగా బస్సులు లేవు, లేకపోతే విమానాలు లేవు. ఆ టైంలో వాళ్ళు ఎలా ఎలా ప్రయాణం చేశారు తెలుసా? ఒంటెల మీద ప్రయాణం చేశారు. దట్ ట్రావెల్
కదా, క్యామెల్స్ మీద ట్రావెల్ చేశారంట వాళ్ళు. క్యామెల్ ఒకసారి ఒంటెను ఒకసారి ఊహించుకోండి, అది ఎంత ఉంటది, చాలా హైట్ ఉంటది కదా. ఆ హైట్ మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్క జ్ఞాని ఒక్కొక్క ఒంటె మీద కూర్చున్నాడు అనుకుందాం. ఎట్లా నడుస్తుంది ఒంటె? కిందికి పైకి కిందికి పైకి ఊకుండా నడుస్తూ ఉంటది కదా. మా రోడ్డు మీద కూడా వెళ్తా ఉంది, మా పిల్లలు ఎక్కుతా ఉంటారు అప్పుడప్పుడు. ఎలా నడుస్తుంది అంటే పైకి కిందికి కిందికి పైకి ఊపుతాను. అలా ఉంటే ఎవరికైనా మంచిగా నడవలు స్ట్రైట్ గా ఉంటాయండి, వంగిపోతాయా? ఎలా ఉంటాయి? వంగిపోతాయి. చాలా ఒళ్ళంతా హోనం అయిపోతుంది కదా. అంత కష్టతరమైన ప్రయాణం చేశారండి. ఎందుకు తెలుసా? జీవాధిపతి అయిన యేసయ్యను కనుగొనడానికి, దేవుణ్ణి చూడడానికి వాళ్ళు 2 సంవత్సరాలు ఆ ఒంటి మీద ఆ యొక్క ఇసుక ఆ యొక్క ఎడారి ప్రాంతంలో కదా. ఎడారిలో మరి ఎంత భయంకరంగా ఉంటదంటే ఎండ తగులుతుంది, నీళ్లుండవు, చాలా కష్టతరమైన ప్రయాణం. కేవలం యేసయ్యను చూడడానికి మాత్రమే వారి ప్రయాస, యేసయ్య మాత్రమే వారి గురి ఉన్నాడు గనక తప్పకుండా వారి జీవితంలో యేసయ్యను వారు చూడగలిగారు. కాబట్టి రెండవదిగా, మొదటిగా శ్రద్ధగా జ్ఞానులు వెతికారు, రెండవదిగా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. తమ జీవితాన్ని, తమ సమయాన్ని, తమ కష్టాన్నంతా సాక్రిఫైస్ చేసి దేవుని వెతకడానికి బయలుదేరారు. మరి మూడవదిగా దే వాక్ బై ఫెయిత్ అంట. ఏం చేశారండి? విశ్వాసంతో నడిచారంట. ఎలా నడిచారు జ్ఞానులు? విశ్వాసంతో నడిచారు. విశ్వాసంతో నడవడం అంటే, ఇప్పుడు నక్షత్రం ఉందండి, నక్షత్రాన్ని పగటిపూట ఎంతమంది చూడగలుగుతున్నారు? చేతులెత్తండి. నక్షత్రాన్ని పగటిపూట ఎంతమంది చూడగలుగుతున్నారు? ఎవరైనా చూడగలుగుతున్నారా పగటిపూట? ఎవ్వరూ చూడలేము. ఒకవేళ మబ్బు వచ్చేసింది, బాగా ఆకాశంలో బాగా మబ్బు ఉంది, నక్షత్రాన్ని చూడగలుగుతారు ఎవరైనా? ఎవరు కూడా చూడలేరు కదా. మరి నక్షత్రం ఎప్పుడు కనబడుతుంది? మంచిగా ఆకాశం అంతా క్లియర్ గా ఉన్నప్పుడు నైట్ సమయంలో నక్షత్రం కనబడుతుంది. పోన్లే జ్ఞానులు కాబట్టి ఏదో టెలిస్కోప్ పెట్టుకునో ఏదో పెట్టుకుని ఒకవేళ సూర్యుడు ఉన్న పొద్దున్న ఆ యొక్క దాన్ని చూసుకుని బయలుదేరారు అనుకున్నా ఒకవేళ మేఘం అడ్డొచ్చింది అనుకో, ఆ నక్షత్రం వారికి కనబడుతుందా? కనబడదు. కానీ ఈ యొక్క జ్ఞానులు ఎలా నడిచారంట? విశ్వాసముతో నడిచారు. వారి యొక్క నక్షత్రం దారి చూపే నక్షత్రము వారికి కనబడకపోయినా కూడా మేము దేవుని చేరుకోగలము, మేము దేవుని కలుసుకోగలము, మేము దేవుని చూడగలము అనే విశ్వాసముతో వారి ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు విశ్వాస జీవితంలో మన ప్రయాణాల్లో మబ్బులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వెంటనే మన ఫెయిత్ మనం ఏం చేస్తాం? మన దేవుని వైపు చూడడం మానేసి మన పరిస్థితుల వైపు చూడడం మొదలు పెడతాం. మన దేవుని వైపు మన కన్నులు ఉండవలసినవి మానేసి మన పరిస్థితులు, అయ్యో నేను ఇలాగైపోతున్నానేంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా గందరగోళం అయిపోతామండి. అది చాలా, దేవుడు అందుకని అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచూ మన ప్రయాణాన్ని సాగించాలి తప్ప నీ పరిస్థితులను బట్టి కానీ, నీ యొక్క ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూసి మనం ముందుకు వెళ్ళడానికి అది విశ్వాసము కాదు. నీ పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ఆరాధించడం, నేను దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పడం అది విశ్వాసము కాదండి. నీ పరిస్థితి వర్స్ట్ అయిపోయినప్పుడు, నాకేది లేదు అన్నప్పుడు, నాకు ఇంక ముందు దారి లేదు అన్నప్పుడు విశ్వాసం ఉంటది, అది నిజమైన విశ్వాసం. పరిస్థితులు బాగున్నప్పుడు నువ్వు కాదు, బయట మన క్రైస్తవులు కాకుండా అన్యులు కూడా దేవుని నమ్ముకుంటారండి, దేవుణ్ణి ఆరాధిస్తారు. అది ముఖ్యం కాదండి. నీ పరిస్థితి బాగుపోయినా, కృంగుదల వచ్చినా, నిరాశ వచ్చినా, ఒకవేళ ఎటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చినా నా దేవుడు నా తోడుగా ఉన్నాడు, ఈ శ్రమలో, ఈ గాఢాంధకారపులో ఆయన నన్ను నడిపిస్తాడు, నాకు తప్పకుండా దేవుడు వెలుగునిస్తాడు అని ఎవరైతే నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉంటారో అది గొప్ప విశ్వాసం. దేవుని మాటను పట్టుకుని నా దేవుడు తప్పకుండా గొప్ప కార్యము చేస్తాడని విశ్వాసంతో ముందుకు వెళ్తారో అది నిజమైన విశ్వాసము. మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోవడానికి వీలు లేదండి. మరి జ్ఞానులు కూడా ఒక తప్పు పని చేశారండి. ఏం చేశారు? వారి యొక్క నక్షత్రాన్ని చూస్తున్నారు, మంచిగా ప్రయాణం సాగించారు. మంచిగా ప్రయాణం సాగించగానే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించడం మానేసి ఎక్కడికి వెళ్ళారంట? హేరోదు దగ్గరికి వెళ్ళారంట. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, ఇలాగ యూదుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడు, మేము చూడడానికి వెళ్తున్నాము అనగానే వెంటనే రాజుగారికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. నేనుండగా ఇంకొక రాజు వస్తాడా అని చెప్పి వెంటనే ఆ జ్ఞానులు చేసిన ఒక చిన్న తప్పు, ఆ యొక్క నక్షత్రాన్ని చూడకుండా వారి యొక్క చూపును మరల్చుకుని ఎప్పుడైతే రాజు వైపు వెళ్ళారో ఆ యొక్క మరల్పు వల్ల ఆ వారి జీవితంలో, ఆ యొక్క ప్రాంతంలో ఎంత అంగలార్పు వినిపించిందంటే 2 నెలల లోపు చిన్నపిల్లలందరినీ చంపివేయమని హేరోదు ఆదేశించాడండి. కేవలము జ్ఞానులు చేసిన చిన్న తప్పు వల్ల. ఎందుకు? ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించడం మానేశారు.
వెంటనే తమ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టారు. ఆ యొక్క నష్టాన్ని అక్కడ చూడగలిగారు కదా. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని వైపు చూడడం మానేసి మన పరిస్థితులు వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు, మనకు దుఃఖం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మన చుట్టూ ఉన్న వారిని లేకపోతే మన యొక్క దాన్ని చూసుకుంటూ దేవుని వెంబడించడం మానేస్తాం. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని తగ్గించేసుకుంటాం కదా. దేవుడు అంటున్నాడు అందుకనే నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఎలాగంట? నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారు? విశ్వాస మూలంగా జీవిస్తారు. వారి పరిస్థితులు కొంచెం కూడా ముందుకు వెళ్ళకపోయినా, ఆ పరిస్థితులు మారకపోయినా, వాళ్ళ కుటుంబంలో అభివృద్ధి చూడకపోయినా విశ్వాసాన్ని బట్టి జీవిస్తారు. ఎవరు వాళ్ళు? నీతిమంతులు. మరి నువ్వు నేను నీతిమంతులుగా ఉన్నామా? ఆయన దృష్టిలో ఆయన వెతికే వారంగా ఉన్నామా? ఈరోజు ప్రశ్న. ఆ యొక్క చిన్న తప్పు వల్ల 2 నెలల పిల్లలు చంపివేయబడ్డారండి. ఎంతో అంగలార్పు ఆ ప్రాంతంలో వినబడింది. ఎందుకు తెలుసా? కేవలం జ్ఞానులు చేసిన చిన్న తప్పు వల్ల. మరి అదే విధంగా మనం అబ్రహామును చూసుకున్నట్లయితే, అబ్రహాము కూడా తన జీవితంలో దేవుడు చెప్పినప్పుడు వెంటనే అబ్రహాము లోబడ్డాడు. అబ్రహామును వెంటనే ఏమంటాం? విశ్వాసులకు తండ్రి అంటాం కదా మనం. మంచిది, విశ్వాసులకు తండ్రి ఆయన. కానీ ఆయన కూడా చాలా తప్పులు చేశాడండి. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాంను వెంటనే దేశాన్ని విడిచిపెట్టు, నీ జనాంగాన్ని విడిచిపెట్టు అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వాటన్నిటిని విడిచిపెట్టి ఆ దేవుడిని వెంబడిస్తున్న సమయంలో అబ్రహాంకు డౌట్ వచ్చిందంట. అరే, దేవుడు నాకు సంతానాన్ని ఇస్తానన్నాడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాంను దేవుడు పిలిచి, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తాను, ఇసుకరేణు వల్ల విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నాకు 75 సంవత్సరాలు వయసు అప్పుడు పిలిచాడు కదా, ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు ఏంటి అనుకున్నాడు. సరే, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేద్దాం. 82 అయిపోయింది, పోనీ 85 అయిపోయింది, 85 ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేశాక అనుకున్నాడంట, అరే నా వయసు ఉడికిపోతుంది కదా, ఆ యొక్క శారా గర్భం కూడా ఉడికిపోయింది, ఈ యొక్క స్త్రీ గర్భం నిలిచిపోయింది, ఆ క్రమము నిలిచిపోయింది, అసలు మనకు పిల్లలు పుడతారా అని భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించుకున్నారంట. ఆలోచించుకుని శారా గారు ఒక సలహా ఇచ్చారంట. ఏమని? ఇదిగో, నా వల్ల అయితే పిల్లలు పుట్టరు, నీకు హాగర్ని నువ్వు పెళ్లి చేసుకో. హాగర్ని పెళ్లి చేసుకుంటే నీకు ఒక కుమారుడు ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళు మన వారసత్వాలు అవుతారేమో అని. వెంటనే ఒక చిన్న తప్పు, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయి, దేవుడు చెప్పిన పిలుపును మర్చిపోయి, తన యొక్క భార్య చెప్పిన మాట విని ఎప్పుడైతే హాగర్ని పెళ్లి చేసుకున్నాడో ఎంత నష్టం జరిగిపోయిందండి. ఆ నష్టాన్ని ఈ రోజు వరకు మనం అనుభవిస్తున్నాం. ఆ యొక్క ఇష్మాయేలు సంతానం అంతటి ద్వారా ఇప్పటి వరకు మన యొక్క దేశాలు గాని, ఆ చుట్టు ప్రాంతాల వాళ్ళు గాని, ఎందుకు మనం కొట్లాట్లు లేకపోతే గొడవలు, యుద్ధాలు జరుగుతున్నాయంటే ఆ చిన్న తప్పు. ఎప్పుడైతే అబ్రహాము విశ్వాసం వైపు, దేవుడిచ్చిన వాగ్దానం వైపు తన చూపును మరల్చుకుని తన సొంత నిర్ణయాన్ని చేసుకున్నాడో తన జీవితంలో నష్టాన్ని చూశాడు. ఈ రోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఒకవేళ దేవుడు చెప్పిన ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు నమ్మక నీ సొంత ఇష్టాన్ని చేస్తున్నావేమో, నీ సొంత ఇష్టానికి నువ్వు లోబడుతున్నావేమో. దేవుడు నాకు ఏం చేయడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ ఇంకా చాలా టైం పడుతుంది, ఈ లోపల నా ప్రయత్నాలు నేను చేసేస్తా, ఈ లోపల నా యొక్క దాన్ని అంతా నేను కంప్లీట్ చేస్తా అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ సొంత ఆలోచనలు కాదు, నా మాట మీద విశ్వాసం ఉంచు, నా మాట మీద నమ్మకం ఉంచు. మాట ఇచ్చిన వాడు తప్పక నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని వాడు, అబద్ధం మాట నేరని ఆయన దేవుడు కదా. మనుషులు మాట తప్పుతారు కానీ ఆయన మాట తప్పడండి. ఆయన తప్పకుండా మాట నెరవేర్చే దేవుడు. కాబట్టి అబ్రహాము జీవితంలో గాని, ఈ యొక్క యూదులు, ఆ యొక్క జ్ఞానులు గాని ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల, వారి యొక్క దృష్టిని ఆ విశ్వాసము నుండి ఆ పరిస్థితుల వైపు మరల్చడం వల్ల ఎంతో నష్టాన్ని చవి చూశారు. మన జీవితాల్లో కూడా ఒకవేళ విశ్వాసంలో నడుస్తున్న మనము మన పరిస్థితులను చూసి మన పరిస్థితుల వైపు మన కళ్ళు మరల్చుకున్నట్లయితే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, మన జీవితాల్లో ఎంత నష్టాన్ని చవి చూస్తాం. కాబట్టి ఈ రోజు ఆ విధంగా ఉండకుండా, ప్రభువా విశ్వాసంగా నేను జీవిస్తాను, విశ్వాసంలో నేను ఉంటాను అని మనం ప్రార్థన చేసుకుందాం. మరి 4వదిగా చూసుకున్నట్లయితే వారు ఏ విధంగా వచ్చారంట దేవుని దగ్గరికి? దే ప్రిపేర్డ్. అంటే ఇంటి దగ్గరే వాళ్ళు ఏం చేశారంట? దేవునికి మనం ఏమన్నా కానుకలు ఇవ్వాలి, దేవునికి నేనేమన్నా దేవునికి సమర్పించాలి అని చెప్పారంట. వాళ్ళు ఏం చేశారంట? దేవర్ ప్రిపేర్డ్ అట్ హోమ్. అంటే ఇప్పుడు చాలా సార్లు లోక సామెత కూడా ఉంది కదా,
ఏమని? ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదండి, ఏదన్నా పళ్ళో ఏదైనా ఫ్రూట్సో లేకపోతే ఏదన్నా స్వీటో పట్టుకుని వెళ్ళాలి అంటా ఉంటారు పెద్దవాళ్ళు కదా. అదే విధంగా ఈ జ్ఞానులు అన్నారు, ఈ జ్ఞానులు యేసుప్రభువుని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంట, అయ్యో మా యేసయ్యను, మా రాజును, మా రక్షకుని మేము చూడడానికి వెళ్తున్నాం కాబట్టి మేము ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, వీ నీడ్ టు క్యారీ సంథింగ్. అది ఎలాంటిదై ఉండాలి? శ్రేష్టంగా ఉండాలి. నా దేవునికి ఇచ్చే బహుమానం ఎలా ఉండాలి? గొప్పదై ఉండాలి. నా ఇంట్లో ఉన్న వస్తువుల కంటే నా దేవునికి ఇచ్చే బహుమానము ఉన్నతమైనదిగా ఉండాలి అని చెప్పి వారి జీవితాల్లో వారికున్న దాంట్లో శ్రేష్టమైన దానిని దేవునికి సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఒకసారి చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 15వ వచనం. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనక ఆ నెలలో నియామకు కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. అందరూ ఆ పాయింట్ ని అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ కింద ఏమంటున్నాడు? నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు కదా. చాలా సార్లు ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. చర్చికి రావాలంటే, బైబిల్ తీసుకురావాలంటే నామోషి, బైబిల్ క్యారీ చేయాలంటే అమ్మో బైబిల్ పట్టుకుంటే అదొక పెద్ద భారం అనిపిస్తుంది. ఏమొచ్చేసింది? సెల్ వచ్చేసింది కదా. ఆ సెల్లోనే బైబిల్ దొరుకుతుంది కాబట్టి సెల్లోనే చూసుకుందామని బైబిల్ను కూడా క్యారీ చేయడం మానేస్తున్నారు. మనం ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంట? 149వ కీర్తనలో ఉంటుంది, 2 అంచుల ఖడ్గాన్ని మన చేతిలో ఆయన పెట్టాడంట. 2 అంచుల ఖడ్గం మన చేతిలో ఉంది. ఆ ఖడ్గాన్ని మనం ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మరి ముఖ్యంగా బైబిల్ని ఆయన మన దేవుని సన్నిధానానికి తీసుకువెళ్ళాలి. వట్టి చేతులతో కనపడకూడదు అంటే దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మన కృతజ్ఞతార్పణలు, మన దశమ భాగాలు, మన మొక్కుబడులు మన దేవుని సన్నిధిలో చెల్లించాలి. చాలాసార్లు డబ్బులు అడుగుతున్నారండి, డబ్బులు అస్తమానులు డబ్బులు కదా. అది మనం రాంగ్ గా అర్థం చేసుకుంటాం. కొంతమంది అడిగేవారు ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ దేవుడు యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? నీ కృతజ్ఞతార్పణలు తీసుకుని రావాలి, నీ దశమ భాగాలు తీసుకుని రావాలి. నువ్వు మొక్కుకున్నప్పుడు మొక్కుబడులు నువ్వు తీసుకుని దేవుని సన్నిధిలో ఆ యొక్క జ్ఞానులు ఏ విధంగా అర్పించారో ఆ విధంగా దేవునికి మనం కానుకలు సమర్పించాలి. దానికంటే దేవుడు ఆశించింది ఏం తెలుసా? నీ కానుకలైనా దేవుడు అంగీకరించడు గాని నీ హృదయం కనుక శుద్ధిగా ఉండి. ఆ పేద విధవరాలు ఏం చేసిందండి? 2 కాసులు వేసింది, కానీ దేవుడు ఏం చూశాడు? తన జీవనాన్నంతా వేసిందని ఆ పేద విధవరాలను దేవుడు గనపరిచాడు. మన జీవితంలో అయ్యో పాస్టర్ గారు వట్టి చేతులతో రావద్దన్నారు కదా, మా ఇంట్లో డబ్బులు లేవు కదా, నేను ఎలా మందిరానికి వెళ్ళను అని ఎవరూ బాధపడద్దండి. అది ఆ విషయంలో నేను మాట్లాడట్లే. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం ఆరా దేవునికి సమర్పించాలి. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటది, సజీవ యాగముగా మమ్మల్ని మనకు సమర్పించుకోవాలి. మనమే ఆయనకు గొప్ప కానుకండి. మన హృదయం ఆయనకు గొప్ప కానుక. మన ఈ లోకపరంగా ఇచ్చే డబ్బు ఒక ప్రక్కన పెడితే మన హృదయమే గొప్ప కానుక. మన హృదయాన్ని కనుక ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో దేవుడు సంతోషిస్తాడు. మన హృదయాన్ని ఇవ్వకుండా మన హృదయం నిండా మన ఆలోచనలు, మన తలంపులు, లేకపోతే మన ఇష్టం నెరవేర్చుకుంటూ దేవునికి వేవేల డబ్బులు ఇచ్చినా, దేవునికి ఎన్నో కానుకలు సమర్పించినా అది దేవుడు అంగీకరించడు. ఫస్ట్ దేవుడు ఏమన్నాడు? హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. ఫస్ట్ దేవుడు ఏమి యాక్సెప్ట్ చేశాడు? దేవుడు మనిషిని యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు హృదయాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే మనల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు, తర్వాత మన కానుకల్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ముందు దేవుడు కానుకల్ని యాక్సెప్ట్ చేయడండి. కానుకలు ముఖ్యం కాదు దేవునికి. మనము ముఖ్యము, మన హృదయం ముఖ్యము, మన యొక్క జీవితం ముఖ్యము, మనం మారడం ముఖ్యము. కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్తున్నాం? సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుని, నా అవయవాలన్నీ నీయే ప్రవ్వా, నా శరీరం అంతా నీదే ప్రవ్వా అని సమర్పించుకుని దేవుని సన్నిధానానికి వెళ్తున్నామా, లేకపోతే ఏదో మొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాళ్ళు వచ్చి ఏమి సమర్పించారండి? బంగారము, సాంబ్రాణి, బోలము. మరి వేటికి ఇవి సూచనగా ఉన్నాయి? బంగారం దేనికి సూచన? బంగారాన్ని ఎక్కువ ఎవరు పెట్టుకుంటారు? ఆ కిరీటాలన్నీ ఎవరు పెట్టుకుంటారు? కింగ్స్ పెట్టుకుంటారు కదా, రాజులు పెట్టుకుంటారు. అంటే ఆ రాజులు అథారిటీకి సూచన. అంటే వాళ్ళు ఆ యొక్క జ్ఞానులు ఏమని గుర్తించారు? యేసయ్యని, ఈయన మమ్మల్ని ఏడే రాజు, మమ్మల్ని ఏలబోయే రాజు అని గుర్తించి ఆ యొక్క యేసయ్యకు బంగారాన్ని సమర్పించారు. మరి రెండవదిగా చూసుకున్నట్లయితే ఆయన సాంబ్రాణిని సమర్పించారు. సాంబ్రాణి దేనికి సూచన అంటే హై ప్రీస్ట్, అంటే ప్రధాన యాజకుడు.
ఆయన జ్ఞానులు యేసయ్యని ఏ విధంగా గుర్తించారు? ఈయన ప్రధాన యాజకుడు అని గుర్తించి ఆ సాంబ్రాణిని ఆయనకి, అంటే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ధూపం వేస్తూ ఉంటాడు కదా. ఆ యొక్క పాత నిబంధనల కాలంలో ధూపం వేస్తూ ఆ యొక్క ప్రార్థనని, బలిని అర్పించేవారు. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకుడు అని చెప్పి యేసయ్యకు సాంబ్రాన్ని అర్పించారు. మూడవదిగా బోళము సమర్పించారు. ఆ బోళము దేనికి సాదృశ్యము అని అంటే ఆ యొక్క ఆ యొక్క సమాధి చేయబడినప్పుడు ఆ యొక్క ఎప్పుడైతే డెడ్ బాడీస్ కి రాస్తారంట ఆ యొక్క బోళం, ఆ బోళాన్ని రాసినప్పుడు అది దుర్వాసన రాకుండా ఉండడానికి, అంటే వారికి ముందుగానే జ్ఞానం కలిగి, వారి జ్ఞానులు కదా, జ్ఞానం కలిగి ఈయన మన పాపముల నిమిత్తం మరణిస్తాడు, మన పాపముల నిమిత్తం మరణించి తిరుగు లేస్తాడు అని గొప్ప జ్ఞానము కలిగి వారు ముందుగానే బోళాన్ని సమర్పించారు. మన జీవితాల్లో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధంగా మన హృదయాలు సమర్పిస్తున్నాం? అటువంటి పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధానానికి వస్తున్నామా? మన జీవితంలో పవిత్రత ఉంటుందా? దేవుని సన్నిధిలో ఏదో కనబడాలి కాబట్టి కనబడి వెళ్ళిపోతున్నామా? ఈరోజు మనం ప్రశ్నించేసుకుందాం. మరి యొక్క జ్ఞానులు చేసిన పని ఏంటండి? దేవర్ ప్రిపేర్డ్ అట్ హోమ్. వాళ్ళు బయలుదేరే ముందే నా దేవునికి నేను ఏదన్నా ఇవ్వాలి, నా దేవునికి నేను ఏదన్నా ఇవ్వాలని ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చారు. అంతేగాని మధ్యలో వాళ్ళు కొనుక్కున్నట్టుగా ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధానానికి కూర్చున్నప్పుడు సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుని మన యొక్క కృతజ్ఞతార్పణలతో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని, మన అర్పణని అంగిస్తాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఫస్ట్ అంగీకరిస్తాడు. మనం సరిగ్గా ఉంటేనే, మన జీవితం సరిగ్గా ఉంటేనే మన కానుక అంగీకరింపబడుతుంది. అయ్యో నేను దేవునికి ఇంత కానుక ఇచ్చాను కదా, దేవుడు నన్ను క్షమించేస్తాడులే, దేవుడు నన్ను ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా దేవుడు నన్ను ఏం చేయలే అనుకోవద్దండి. ఎన్ని కానుకలు ఇచ్చినా మన హృదయం మారనంత సేపు కూడా అది వ్యర్థమే. మన హృదయం మారకపోతే అది వ్యర్థమే. మన జీవితంలో హృదయం మారి, మన ప్రవర్తన మారినప్పుడే అది దేవునికి విలువైనది. మరి 5వదిగా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉంది ఏమన్నారు? ఆ 12వ వచనంలో, తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గంన తన దేశమునకు తిరిగి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారంట? హేరోదు మార్గంలో వచ్చారు, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళిపోయారు? దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళిపోయారు. అంటే జ్ఞానులు చేసిన పని ఏంటి? వారు తమ యొక్క మార్గాన్ని మార్చుకున్నారు. ఏం చేశారండి? వారు తమ యొక్క మార్గాన్ని మార్చుకున్నారు. మన జీవితాల్లో యేసయ్య దగ్గరకు వస్తున్న మన మార్గాలు మారుతున్నాయా? మన చూపు మారుతుందా? మన మాటలు మారుతున్నాయా? మన ప్రవర్తన మారుతుందా? మనం క్రీస్తును పోలిన జీవితం జీవించగలుగుతున్నామా? దేవుడు అడుగుతున్న ప్రశ్న అండి. ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు మన మీద వెళ్ళిపోయినా, ఒకవేళ మన మార్గము గనక మారకపోతే, మన మార్గాలు గనక మారకపోతే అది వ్యర్థమైపోతుందండి. ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క కళలో మాట్లాడాడు. స్వప్నమందండి కళలో మాట్లాడాడు. కళలో మాట్లాడినప్పుడు ఆ కళలో ఏదో వచ్చిందే, మేము ఏదో ఆలోచించుకున్నాంలే, ఏముందిలే అని హేరోదు మళ్ళీ వెనక్కి అదే సేమ్ ఏ రూట్ని వచ్చారో ఆ రూట్ని వెళ్ళిపోలే. దేవుని మాట ఖచ్చితంగా నమ్మారు. దేవుని మాట ఖచ్చితంగా విని తమ యొక్క మార్గాన్ని మార్చుకున్నారు. మరి హేరోదు మార్గం అంటే ఏంటంటే, హేరోదు అంట కంప్లీట్ గా యూదుడు కాదంట, కంప్లీట్ గా ఎదోమీయుడు కాదంట. అంటే హీఈస్ నాట్ కంప్లీట్లీ యూదుడు కాదు. అతను ఈ యొక్క ప్రాంతాన్ని పాలిస్తున్నాడు కాబట్టి యూదుడుగా మారాడు, అంతే తప్ప ఆయన కంప్లీట్ గా యూదుడు కాదు హేరోదు. కాబట్టి వారు హేరోదు మార్గాన్ని విడిచిపెట్టి దేవుడు చూపిన మార్గాన్ని వెళ్ళిపోయారు. మరి హేరోదు మార్గం అంటే కొంచెము లోకము, కొంచెము దేవుడు, కొంచెము లోకము, కొంచెము భక్తి, కొంచెము ఆ లోకము కాదండి. దేవుడు ఆశిస్తుంది కంప్లీట్ గా ఉండాలి. దేవునిలో ఉంటే మనం వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. నులువెచ్చని స్థితిని దేవుడు అంగీకరించడు. పర్వాలేదండి, కాంప్రమైజింగ్ క్రిస్టియన్ లైఫ్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఉమ్మేస్తాడంటండి, ఉమ్మేస్తాడంట. ఎంత అసహ్యంగా ఉంటది కదా, మన ఉమ్ము మనం చూసుకోవడానికి అసహ్యం కదా, అలాంటిది పక్కన వాళ్ళు మన మీద ఉమ్మేస్తే ఎంత అసహ్యంగా ఉంటది. అలాగే దేవుడు ఉమ్మి వేస్తాడంట. దేవుడు ఉమ్మి వేస్తే ఎవడి తరము కాదు బాగు చేయడం. ఇప్పుడు తెలుసా, ఒకవేళ నులివెచ్చగా ఉంటే ఆదివారం రాగానే ఎంతో పరిశుద్ధుల్లాగా, ఎంతో మంచిగా మనం పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యాలు చెప్పొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ మిగతా వారమంతా మన జీవితం ఏ విధంగా ఉంది? బూతులు వస్తున్నాయా మాటల్లో? మన యొక్క ప్రవర్తనలో కోపంతో నిండిపోయామా? మన చుట్టూ ఉన్న వారిని మనం ప్రేమించకుండా దుర్భాషలు ఆడుతున్నామా? ఇవన్నీ దేవుడు లెక్క చూస్తాడండి. ఇవన్నీ దేవుడు లెక్క చూసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ తీర్పు రోజు నిలబెడతాడు మనల్ని. మనం అనుకుంటున్నాం దేవుడు ఏం చూడట్లేదులే, ఆయన క్షమాపణ కలిగిన వాడు కాబట్టి క్షమించేస్తాడు అనుకుంటాం.
కాదు, తప్పకుండా ఆయన శిక్ష ఉంటుంది. ఆ శిక్ష మనం పొందుకోకముందే మన జీవితాలు, మన మార్గాలు మార్చుకోగలిగితేనే అది నిజమైన క్రిస్మస్. ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా, లేకపోతే ఎంత అలంకరించుకున్నా, ఎంత మంచి పిండి వంటలు వండుకున్నా అది నిజమైన క్రిస్మస్ కాదండి. మన మార్గం మారాలి, మనం యేసు వైపు తిరగాలి, యేసయ్యను మన హృదయంలో కలిగి ఉండాలి, మన చెడు అలవాట్లు మార్చుకోవాలి, మన జీవితాల్లో పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. మరి అటువంటి క్రిస్మస్ మనం చేసుకుందామా? లేకపోతే ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే, ప్రతి సంవత్సరం వెళ్తున్నట్టుగానే అదే పాత మార్గంలో వెళుతూ పాత మార్గంలోనే నడుచుకుందామా? మన జ్ఞాపకం చేసుకుందాం. ఈ జ్ఞానుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి జ్ఞానులు మొదటగా ఏం చేశారంటే దేవుణ్ణి శ్రద్ధగా వెతికారు. శ్రద్ధగా వెతుకువారు ఆయన కనుగొంటారు. ఇక్కడ ఎంతమంది ఆయన శ్రద్ధగా వెతుకుతున్నారు? ఎంతమంది శ్రద్ధగా ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నాకు కనబడు, నన్ను దర్శించు అని ఆ యొక్క డిస్పరేట్ ప్రేయర్ మనం చేయగలుగుతున్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పకుండా ప్రార్థన చేస్తే, మరి యాకోబు చేసింది ప్రార్థన, అతను కూడా మనలాంటి మానవుడేనండి, కానీ దేవునితో పెనుగులాడిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నువ్వు కూడా పెనుగులాడితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. మరి రెండవదిగా వారు మొదటిగా దేవుని శ్రద్ధగా వెతికారు. రెండవదిగా వారు సాక్రిఫైస్ చేసుకున్నారు. తమ జీవితాన్ని, తమ సమయాన్ని, తమ ఫ్యామిలీస్ అంతటినీ సాక్రిఫైస్ చేసుకుని దేవుని కొరకు దేవుని వెతకడానికి వెళ్ళారు. మరి నువ్వు సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జాబ్ని సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా? నీ ఫ్యామిలీని వదిలిపెట్టి పలానా ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమని దేవుడు చెప్తుంటే అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు. మరి మూడవదిగా దే వాక్ బై ఫెయిత్. వాళ్ళు విశ్వాసంతో నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మన యొక్క ఫెయిత్ ఆ యొక్క మబ్బు వచ్చినప్పుడు తొలగిపోయి పరిస్థితుల వైపు వెళ్ళిపోతుందా? లేకపోతే మబ్బు ఉన్నా లేకపోయినా నా దేవుని వైపే నేను చూస్తానని ఆ దేవుని వైపు నీ కన్నులు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకోవాలి. మరి నాలుగవదిగా వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానుకలు తీసుకుని వచ్చారు. తమ హృదయాన్ని సహా దేవుణ్ణి, ఆ యొక్క హృదయంతో దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. కానుకలు ఇచ్చి దేవుణ్ణి ఆనందపరిచారు. నాలుగవదిగా వారి మార్గాన్ని మార్చుకున్నారు. అది నిజమైన క్రిస్మస్. మన జీవితంలో జ్ఞానులుగా పిలువబడదామా, అజ్ఞానులుగా పిలువబడదామా? కదా, దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పైనుండి వస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానము మృదువైనది, అది త్వరగా కోపడదు, మత్సరపడదు. యాకోబు పత్రికలో ఉంటుంది కదా. కాబట్టి మన జీవితంలో దేవా నేను జ్ఞానిగా పిలువబడాలంటే ఈ లోకపరంగా నేను ఎన్ని చదివినా ఆ జ్ఞానం అంతా వ్యర్థమయ్యా. నీ జ్ఞానం నాకు దయచి, నీ తెలివిని నాకు దయచి. ఆ జ్ఞానుల వలె నేను నిన్ను కనుగొనాలి, నేను సొంత రక్షకునిగా అంగీకరించాలి, నా హృదయంలో నిన్ను చేర్చుకోవాలి, నా హృదయంలో నీకు స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ అయ్యా. అటువంటి ఆనందాన్ని నాకు దయచి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, సమయం లేదండి, సమయము దొర్లిపోతుంది. వచ్చే సంవత్సరం చూద్దాంలే, ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి నా జీవితంలో, ఇంకా చాలా కాలం నేను బ్రతుకుతాను అనుకుంటున్నామేమో. ఎప్పుడు మన మరణ గడియ వస్తుందో మనకి తెలియదు. మనం ఆలోచించుకుని ఇంకా ప్లాన్ వేసుకునే లోపలనే మన జీవితం అంతమైపోవచ్చు. కాబట్టి మన జీవితంలో ఆ సమయం ఉండగానే దేవుణ్ణి మనం ఏం చేయాలి? వెంబడించాలి. చాలాసార్లు మనం కూరగాయలోడు ఉంటాడు కదా, కూరగాయలోడు ఆకుకూరలు అమ్ముకుంటా వెళ్తూ ఉంటాడు. మనం ఇంట్లో వింటూ ఉంటాం, ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర, మెంతికూర అమ్ముకుంటా వెళ్తూ ఉంటాం. మనం ఇంట్లో అంటూ ఉంటాం ఏమని, అయ్యో నేను ఆకుకూర ఏం కొనాలి, తోటకూర కొనాలా, మెంతికూర కొనాలా అనుకుంటా ఉంటాం. అనుకుని బయటకు వచ్చే లోపల వాడు ఎక్కడ ఉంటాడు? ఆ యొక్క బయట రోడ్ చివరిలో ఉంటాడు. ఆయన పిలవడం కష్టమైపోద్ది కదా. ఎందుకు? మనం ఈ టైంలో ఆలోచించుకుంటా ఉంటాం ఏం కొనాలా అని. అలాగే దేవుడు పిలుస్తున్నప్పుడు కూడా ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నాకు సమయం ఉంది అని ఒకవేళ పోస్ట్పోన్ చేస్తుంటే దేవుడు ఇంకో సంవత్సరం అనే దయా కిరీటం మన జీవితంలో వస్తుందో లేదో తెలియదు. దేవుడు సమయం ఉండగానే ఆయన తెలుసుకుందాం. సమయం ఉండగానే ఆయన మన హృదయంలో కలిగి, ప్రవ్వా నాకు నిజమైన క్రిస్మస్ కావాలి, ఈ యొక్క ఆడంబరాలు, ఈ యొక్క గొప్పలు కాదయ్యా, నీవు కలిగిన క్రిస్మస్ నాకు కావాలి. నువ్వు కలిగినప్పుడు నాకు ఏదున్నా లేకపోయినా అది సంతోషమే ప్రవ్వా. నాకు అటువంటి క్రిస్మస్ ఈ సంవత్సరం నాకు దయచే అని మనం అందరం ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం, అందరం కలిపి ప్రార్థన చేసుకుందాం. ప్రవ్వా అటువంటి క్రిస్మస్ నాకు దయచే, నిన్ను కలిగిన క్రిస్మస్ నాకు దయచే. ప్రవ్వా జ్ఞానులు నిన్ను వెతికారయ్యా, శ్రద్ధగా వెతికారు, నిన్ను కనుగొన్నారు. వాళ్ళు ఎంతో అన్నీ ఉన్నప్పటికీ కూడా తమ వాటిని అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను వెతకడానికి వారు ప్రయాసపడ్డారు. మా జీవితాల్లో కూడా అటువంటి కృపనివ్వండి అయ్యా. ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకం కొరకే ప్రయాసపడుతూ ఏమి తిందాము, ఏమి ధరించుకుందాం, ఏమి తాగుదాం అని మా ప్రయాసలు ఉన్నట్లయితే ప్రవ్వా
మార్చండి అయ్యా. ఈ సంవత్సరం నాయన మా జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ప్రభా, నువ్వు మా హృదయంలో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్. అటువంటి కృపనివ్వండి ప్రభా. మా సంఘ బిడ్డలందరికీ అటువంటి కృపనివ్వండి అయ్యా. ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు దర్శించండి ప్రభా. అయ్యో ఈ సంవత్సరం నేను సరిగ్గా చేసుకోలేకపోతున్నానులే, నాకు డబ్బులు లేవే, నాకు ఇలా ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయే అని ఒకవేళ ఎవరైనా కొంగిపోతున్నారేమో, ఆ డబ్బులున్నా లేకపోయినా యేసయ్య నీలో ఉంటే అదే గొప్ప క్రిస్మస్ అమ్మ, అదే గొప్ప సంతోషము, అదే గొప్ప ఆనందము. ఆయన నీతో ఉంటే చాలు, ఆయన మనతో ఉంటే చాలు. కాబట్టి ఆయన నీతో ఇమ్మానుయేలు దేవుడిగా నీకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఆయన హృదయమారా దేవుణ్ణి ఆరాధిస్తావా? ఆ జ్ఞానుల వలె ఆయన్ని వెతుకుతావా? ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా నాకు అటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగండానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఘనమైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి నువ్వు చూస్తున్నావు ప్రభా. దేవా నిన్ను వెతకడానికి నీ సహాయం దయచేయండి దేవా. ఈ లోకంలో మేము ఎన్ని వెతికినా ప్రభా అవి మా జీవితంలో సాటిస్ఫాక్షన్ ఇవ్వదు ప్రభా. అది కొంతకాలం ఉంది, కొంతకాలము పోయే ప్రభా ఆవిరి వంటిది నాయన. ఆ సంతోషము శాశ్వతమైనది కాదు ప్రభా. ఎప్పుడైతే నిన్ను కనుగొంటామో, నిన్ను మా హృదయంలో చేర్చుకుంటామో అదే నిజమైన క్రిస్మస్ నైనా. అటువంటి క్రిస్మస్ ఆనందాన్ని మా సంఘ బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభా. నిన్ను కనుగొనే కృపను దయచేయండి. జీవాధిపతిని కనుగొన్నాననే సమరయ స్త్రీ అన్నట్టు ప్రభా ఆ బిడ్డలు ప్రభా, మా బిడ్డలు నాయన నిన్ను కనుగొని ప్రభా ఆ జీవ జలాలు ప్రభా పొందుకుని నాయన నీ శాశ్వతమైన జీవాన్ని పొందుకునే కృపను దయచేయండి అయ్యా. నువ్వే మార్గము, నువ్వే సత్యమైన నో ప్రభా. అటువంటి కృపను బిడ్డలందరికీ దయచేయండి. క్రిస్మస్ లో ఎవరు కూడా దిగులుతో, నిరుత్సాహంతో, దేవ కృంగిదలతో ఉండకుండా నా దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసముతో, ధైర్యముతో ప్రభా మబ్బుల్లాగా తండ్రి మా సమస్యలు మా చుట్టూ ఉన్నప్పటికీ వాటిని చూసి మేము భయపడక విశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి మీ సహాయంలో దయచేయమని ప్రభా. ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మ కుమ్మరింపు దయచేస్తున్న ఆయన మీరే గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అతి త్వరలో రాని యేసయ్య పేట వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.